హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మళ్ళీ ఒక మంచి డైలీ వ్లాగ్తో మీ ముందున్నాను. ఈరోజు మార్నింగ్ వచ్చేసి పాలు స్టవ్ మీద పెట్టానండి. ఇవి ముందు రోజు పాలు, ఇవి తోడే వేసుకోవడానికని నేను ఫ్రిడ్జ్లోంచి తీసి స్టవ్ మీద పెట్టాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను టీ కూడా పెడుతున్నాను. ఇందాక మీకు చూపించింది అల్లం అండి. ఈ మధ్యన సీజన్ కూడా బాగోలేదు కదా, అందుకని ఏంటంటే గొంతు నొప్పులు ఇలాంటివి వచ్చినప్పుడు కొద్దిగా అల్లం చాయ్ తాగితే కొంచెం రిలీఫ్గా అనిపిస్తుంది. నేను కూడా ఈ మధ్యన క్లీనింగ్ అవన్నీ కూడా స్టార్ట్ చేశాను కదండి, దానివల్ల నాకు కూడా కొంచెం గొంతు నొప్పిగా అనిపించింది. సరే అని చెప్పేసి ఈరోజు మా వారికి నాకు ఇద్దరికి అల్లం టీ పెట్టుకుంటున్నాము. ఈ అల్లం అనేది మనం తురుముకొని కానీ దంచుకొని కానీ వేసుకుంటే మంచి ఫ్లేవర్ ఉంటుంది. అలానే ఒక ఇలాచీని కూడా వేసుకోండి తప్పకుండా, లేదంటే టీ అనేది అంత టేస్టీగా ఉండదు. ఇలాచీ వేసుకుంటే బాగుంటుంది. దీంట్లోకి వచ్చేసి నేను షుగర్ అనేది కొంచెం ఎక్కువగా తీసుకుంటానులేండి, అందుకని ఇక్కడ నేను కొద్దిగా అడిషనల్గా యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ టిఫిన్ ఈరోజు గోధుమ పిండి బోండాలు వేశానండి. అంతకుముందు కూడా ఒకసారి ట్రై చేసి చూశాను, చాలా బాగున్నాయి. సరే అని చెప్పేసి మళ్ళీ ఒకసారి చేద్దాంలే అనిపించి ఈరోజు నేను టిఫిన్ గోధుమ పిండి బోండాలు వేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఆఫ్టర్నూన్ అనమాట. ఇది నేను లంచ్ అది ప్రిపేర్ చేసే ముందు పిల్లలు రెడీ అయిపోయి కూర్చున్నారు. ఇప్పుడు లాక్డౌన్ కదండి, పిల్లలకి ఏంటంటే బోర్ కొడుతుంది. బయట ఆడుకోవడానికి కూడా వాళ్ళకి ఏంటంటే ఎక్కువ పిల్లలతో కలిసి తిరగడం ఇదంతా కూడా మంచిది కాదు కదా, అందుకని పంపించట్లేదు. తన్మయ్య చూసారా, వాళ్ళ డాడీతో కూర్చొని ఇక్కడ పేపర్ చదువుతుంది. ఇంగ్లీష్ పేపర్ అనేది ఇప్పుడు నేర్చుకుంటుంది అనమాట. తను వచ్చేసి ఇప్పుడు సెకండ్ క్లాస్ కంప్లీట్ అయిపోయి థర్డ్ క్లాస్లోకి వచ్చింది. అందుకని ఇక్కడ పేపర్లో హెడ్డింగ్స్ ఇలాంటివి ఉంటాయి కదా, మెయిన్ హెడ్డింగ్స్ అవి చదువుతూ ఉందన్నమాట. కొన్ని పాయింట్స్ని నోట్ డౌన్ చేసి అడుగుతూ ఉందన్నమాట, తనకి డీటెయిల్స్ అవి కావాలంట. అందుకని వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్తుంది. ఇప్పుడు హాలిడేస్ కూడా ఉండడం వల్ల మనం కూడా కొంచెం పిల్లలకి యాక్టివిటీ చేసినట్టుగా ఉంటుంది. అలానే వాళ్ళకు కూడా ఒక కొత్త మంచి అలవాటు నేర్పించినట్టు ఉంటుంది. పేపర్ చదవడం అనేది ప్రాక్టీస్ చేయించండి. అలానే పెద్ద పిల్లలైతే వాళ్ళకి తెలుగు అనేది కొంచెం నేర్చుకోవడం చదవడం కష్టంగా ఉంటుంది. వాళ్ళకి మనం తెలుగు పేపర్ ఇచ్చి చదివిపించడం, దగ్గర కూర్చోబెట్టుకొని చదివించడం అంటే ట్రై చేసామనుకోండి, వాళ్ళకు కూడా కొద్దిగా అలవాటు అవుతుంది. ఇప్పుడు మనకు కూడా చాలా టైం ఉంది కాబట్టి చెప్తున్నాను అంతే. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మేము లంచ్లోకి ఈరోజు నేను ముద్దపప్పు చేస్తున్నానండి. ఈ ముద్దపప్పును కూడా ఎందుకు షేర్ చేస్తున్నాను అంటే, చాలామంది చంటి పిల్లలకు కూడా పప్పు ఇలాంటివి పెడుతూ ఉంటారు కదా. ఏ పప్పు పెట్టినా కూడా మీరు ఈ విధంగా వేయించండి. ఇది మనం కొనుక్కొచ్చిన పప్పు కదా, దీన్ని కాసేపు మనం వేయించుకుంటే మంచి ఫ్లేవర్ ఉంటుంది. అలానే మనం గోంగూర పప్పు కానీ, మామిడికాయ పప్పు కానీ, లేదంటే ఇంకేదన్నా ముద్దపప్పు కానీ ఇలాంటివి చేసుకున్నప్పుడు తప్పకుండా వేయించుకుంటే టేస్ట్ బాగుంటుంది. అలానే మనకి డైజెషన్కి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది అన్నమాట వేయించడం అనేది. అలానే చంటి పిల్లలకు పెట్టే వాళ్ళైతే తప్పకుండా ప్రతి పప్పుని వేయించి పెట్టండి. హెల్త్ పరంగా చాలా మంచిది ప్రోటీన్స్ ఇలాంటివి తీసుకోవడము. చాలామందికి గ్యాస్ ప్రాబ్లం ఉంటుంది కదండి, అందుకని వాళ్ళు పప్పు తినడానికి కొంచెం ఇబ్బంది పడతారు. అలాంటి వాళ్ళకైతే తప్పకుండా వేయించిన పప్పు కనుక పెడితే డైజెషన్ అనేది ఈజీగా అవుతుంది. ఇక్కడ వచ్చేసి నేను పప్పును వేయించేసి ఆ తర్వాత కడిగానండి శుభ్రంగా. కడిగిన తర్వాత కొన్ని మంచినీళ్ళు వేసుకొని తర్వాత దాంట్లో పసుపు, కొద్దిగా ఆయిల్ వేసుకుంటే వేసుకోండి, నేనైతే ఆయిల్ వేయలేదు. వేసి కుక్కర్ పెట్టేశాను. ఇక్కడ 3 విజిల్స్ వచ్చిన తర్వాత పప్పు అనేది మెత్తగా ఉడికిపోతుంది కదా. ఇక్కడ నేను ఒక ట్విస్ట్ని యాడ్ చేశానండి, అందుకనే నేను మీతో షేర్ చేస్తున్నాను ఈ పప్పుని. ఇక్కడ మనకి పప్పు అంతా కూడా చక్కగా ఎనుపుకోవాలి. వేడి మీద ఉండగానే మనం కొంచెం చల్లటి వాటర్ పోసుకొని కాసేపు స్టవ్ ఆన్ చేసామంటే మెత్తగా అయిపోతుంది అనమాట పప్పు. ఈ పప్పు అనేది మనం కొంచెం గట్టిగా గినక వేసుకుంటే అది తొందరగా డైజెషన్ అవ్వదండి, అందుకని ఈ విధంగా మనం పల్చగా చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా పప్పుని పల్చగా చేసుకున్న తర్వాత దీనికి మనం ఒక తాలింపు అనేది పెట్టుకుంటాము. ఈ తాలింపు పెట్టడం వలన పప్పు చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా వచ్చింది ఏంటన్నది కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోవద్దు. మీరు కూడా ఇలానే చేస్తూ ఉంటే గినక సేమ్ పించ్ కొట్టండి, ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ నేను ముందుగా ప్యాన్ పెట్టుకొని దీంట్లో నెయ్యి వేశాను. నెయ్యి తాలింపు అనేది చాలా బాగుంటుంది పప్పుకి. ఇక్కడ నేను జీలకర్ర వేస్తున్నానండి తాలింపులో. నెయ్యి మనకి సిమ్లో పెట్టుకోవాలి, లేదంటే మాడిపోతుంది. ఆ తర్వాత మనం జీలకర్రను వేసాం కదా, ఇది కూడా మనకి లో ఫ్లేమ్లో చక్కగా రెడ్ కలర్లోకి రావాలండి. బ్లాక్ కలర్లోకి వచ్చింది అని అంటే పప్పు చెడిపోతుంది. అలా కాకుండా మీరు సిమ్లో పెట్టుకొని చక్కగా తాలింపుని వేయించుకోవాలి. జీలకర్ర అనేది చక్కటి వాసనని ఇస్తుంది, అలానే డైజెషన్కి చాలా యూజ్ అవుతుంది. చంటి పిల్లలకు పెట్టే వాళ్ళైతే తప్పకుండా ప్రతి పప్పులో కూడా ఈ విధంగా నెయ్యి తాలింపు వేసి పెట్టండి, హెల్త్కి చాలా మంచిది. జీలకర్రకు బదులుగా జీలకర్ర పొడిని వేసుకున్నా కూడా పప్పు అనేది ఈజీగా డైజెషన్ అవుతుంది పిల్లలకి.
ఇప్పుడు ఈ నెయ్యి అనేది ఇప్పుడు మనం వేసాం కదా! దీంట్లో ఇప్పుడు నేను కరివేపాకు వేస్తున్నాను. జీలకర్ర వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. వెంటనే ఇక్కడ నేను మూతను పెట్టాను. ఎందుకంటే కొంచెం చింది స్టవ్ చుట్టూ పడుతుంది కదా! అందులోనూ మనం స్టవ్ ఎప్పుడైనా వాడుతూ ఉన్నప్పుడు అంటే ఆన్‌లో ఉన్నప్పుడు మనం పక్కన ఇట్లా చిందినప్పుడు గానీ, ఏమన్నా పడిపోయినప్పుడు గానీ ఉంటే మనం వెంటనే క్లీన్ చేయకూడదండి. క్లీన్ చేశాము అనంటే స్టవ్ అనేది త్వరగా ఖరాబ్ అవుతుంది గ్లాస్ టాప్ కాబట్టి. ఇక్కడ నెక్స్ట్ నేను ఇంగువ వేసుకున్నాను. ఈ తాలింపనేది తప్పకుండా వేసి చూడండి ఒక్కసారి ముద్దపప్పుకి ఎంత టేస్టీగా ఉంటుందో. ఇంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్‌గా ముద్దపప్పుని రెడీ చేసేసుకున్నాము. ఈ ముద్దపప్పుకి ఆవకాయ చట్నీ గానీ, అంటే ఇప్పుడు కొత్తగా ఇప్పుడు సమ్మర్ కదండీ! మనం కొత్తగా మామిడికాయ చట్నీలు పెడుతూ ఉంటాం కదా! ఆ చట్నీ వేసుకొని తిన్నామంటే ఇంకా అసలు మనం చెప్పక్కర్లేదనమాట. వేరే కూరలు గానీ ఏమీ అవసరం ఉండదు. అందులోనూ మామిడికాయ పచ్చడి కొత్తగా పెట్టినప్పుడు ఒక 2, 3 రోజులు చాలా టేస్టీగా అనిపిస్తది మనకి తినాలని. అలాంటప్పుడు కొంచెం ముద్దపప్పు కూడా చేసుకొని గనక తిన్నారు అంటే చాలా బావుంటది. ఇక్కడ చూసారు కదా! ఇక నేను మొత్తం పప్పునంతా తాలింపంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఫైనల్‌గా సాల్ట్ వేసేసుకున్నాను. ఇంతే ఫ్రెండ్స్, యమ్మీగా ఉండే ముద్దపప్పు రెడీ అయిపోయింది. ముద్దపప్పు ప్లెయిన్‌గా కాకుండా ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా బావుంటది. అందులోనూ వేయించుకుంటే ఇంకా టేస్టీగా ఉంటది. ఈ పప్పు మనకి మిగిలిపోయిందనుకోండి సాయంత్రానికి, ఒక పూట తినబుద్దవుతుంది ముద్దపప్పు. ఈ పప్పు మిగిలిపోతే దీన్ని మనం కట్టులాగా కూడా చేసుకోవచ్చు. అంటే చారులాగా పెట్టుకోవచ్చు. ఇక మన ఇష్టం అనమాట. నెక్స్ట్ ఇక్కడ నేను పప్పుతో పాటు వడియాలు కూడా వేయించుతున్నానండి. ఎందుకంటే ముద్దపప్పు, మామిడికాయ చట్నీ, వడియాలు ఉంటే చాలా టేస్టీగా ఉంటది. అందులోనూ ఇప్పుడు పిల్లలకి స్నాక్స్ చాలా అవసరం ఉంటున్నాయండి. సెలవులు గదా! ఏంటంటే ఇవి నేను కొనుక్కొచ్చాను. జనరల్‌గా అయితే నేను ఇంతకుముందు ఇంట్లో పెట్టేదాన్ని ఇలాంటివి. ఇప్పుడు మాకు డాబా మీద ఉడతలుంటాయన్నమాట. అందుకని పెట్టడం కుదరట్లేదు. ఇందులోనే ఇక ఒకేసారి నేను ఆయిల్ పెట్టాను కదా అనేసి అన్ని రకాల నా దగ్గరున్న చిప్స్ అన్నీ కూడా వేయించుకుంటున్నాను. ఈ విధంగా ఒక్కసారిగా మనం ఆయిల్ పెట్టగానే చాలా రకాలు వేయించి డబ్బాలో గనుక ఎయిర్‌టైట్ డబ్బాలో పెడితే మనకి పిల్లలకి స్నాక్స్ లాగా ఉపయోగపడతాయి. అప్పటికప్పుడు అన్నంలోకి తినడానికి కూడా బావుంటాయన్నమాట. అలానే నేను కార్న్ ఫ్లేక్స్ ఉంటాయి కదండీ పచ్చివి, అవి కూడా వేయించి పెట్టాను. ఇవి మసాలా కారం వేసుకొని తింటే పిల్లలకి స్నాక్స్ లాగా ఉపయోగపడతాయన్నమాట. అందుకని అన్నీ చేసేసాను. నెక్స్ట్ ఇక లంచ్‌లోకి చూసారు కదా! ఇప్పుడు నేను మామిడికాయ తురుము పచ్చడి పెట్టానండి కొత్తగా. ముక్కల పచ్చడి కాకుండా తురుముతో పెట్టాను. అదేంటంటే మనకి దోసల్లోకి వాటిల్లోకి చాలా బావుంటది. చూసారు కదా! ఇక్కడ మంచి కలర్‌ఫుల్‌గా కనిపిస్తుంది. ఈ చట్నీ రెసిపీని కూడా తప్పకుండా షేర్ చేస్తాను. ఎందుకు అనంటే మామిడికాయ చట్నీ మనకి గ్రేవీ ఎక్కువగా ఉండదు కదండీ ముక్కల పచ్చడి. అలాంటప్పుడు చాలామంది ఏంటంటే దోసల్లోకి వాటిల్లోకి మనం మామిడికాయ చట్నీని ఎక్కువగా వాడుతూ ఉంటాము. అలాంటప్పుడు ఆ చట్నీలో ముక్కలన్నీ వేస్ట్ చేస్తా ఉంటారు చాలామంది. అలా కాకుండా కొంచెం కాయలు ఇలా కూడా పెట్టుకొని ఉంచుకుంటే దోసల్లోకి వాటిల్లోకి చాలా బావుంటదనమాట. నెక్స్ట్ ఈవినింగ్ అండి ఇది. ఈవినింగ్ ఏంటంటే పైన డాబా మీద నుంచి బట్టలు అవన్నీ తీసుకొచ్చి పెట్టాము. ఇక్కడ పిల్లలు గేమ్స్ అవి ఆడుకుంటా ఉన్నారనమాట ఫోన్‌లో. ఇక వాళ్ళకి బయటికి వెళ్ళడానికి లేదు కదా! అయితే టీవీ లేకపోతే మాతో టైమ్ స్పెండ్ చేయడము, లేదంటే ఈ విధంగా ఫోన్స్‌ని పట్టుకొని ఆడుకోవడం సరిపోతుందనమాట. ఇక నేనొచ్చేసి టీ పెట్టేసాను ఆల్రెడీ ఇప్పుడు స్టవ్ మీద. నెక్స్ట్ ఇక నేను బట్టలు చిన్నగా మడతలు పెట్టేసుకుంటున్నానండి. సమ్మర్ కదా! మనకి ఎంత ఇంట్లో పని తగ్గించుకుంటే అంత బావుంటుందనమాట. బట్టలు గానీ, ఇలాంటివన్నీ మనం తీసుకొచ్చి మంచాల మీద అటు ఇటు పడేయకుండా, అప్పటికప్పుడు ఫ్యామిలీతో పాటు కూర్చొని చిన్నగా వాళ్ళకి గూడా కొద్దిగా పని అప్పజెప్పేసి, మనం గూడా ఆ పనిని చేసేసుకున్నామనుకోండి ఈజీగా ఉంటది. ఎందుకంటే ఒకేసారి వర్క్ టెన్షన్ ఎక్కువ అవ్వకుండా ఉంటది. అందులోనూ మనం మంచాల మీద అటు ఇటు పడేస్తే, ఇప్పుడు పిల్లలు గానీ, ఎవరైనా సరే ఆటలాడుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటే చెమటలు పడతాయి. అదే విధంగా వచ్చి మంచాల మీద కూర్చున్నప్పుడు బట్టలు అలా ఉంటాయి కదా! మా పిల్లలైతే వాటి మీద కూడా తెలియకుండా గబుక్కున పడతా ఉంటారనమాట. అందుకని నేను బట్టలను కూడా మడతలు పెట్టేశాను. ఆ చెమటంతా అంటి మళ్ళీ ఆ బట్టలన్నీ ఖరాబ్ అవుతాయి కదా! అందుకని. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను టీ పెట్టేశాను. ఈవినింగ్‌కి పిల్లలకి పాలు కూడా కాగబెడుతున్నాననమాట. ఎందుకంటే మార్నింగ్ తాగట్లేరండి. ఎందుకంటే చెప్పాను కదా! ఎగ్ గాని అలా ఇస్తూ ఉన్నానని చెప్పేసి. అందుకని వాళ్ళు ఈ పాలనేది ఈవినింగ్ తీసుకుంటున్నారు. ఇక మేము టీ తాగుతున్నాం కదా! పిల్లలకి పాలొక్కటే సరిపోదనేసి నేను టిఫిన్ కింద అంటే ఈవినింగు చపాతీ చేస్తున్నాను. నైట్‌కి కూడా సరిపోతాయిలే అని చెప్పేసి ఒకేసారి స్టార్ట్ చేసేసాననమాట. ఈ చపాతీలేంటంటే ఒకేసారి 3 చపాతీల్లాగా చేసుకుంటే మనం కాల్చుకోవడానికి గూడా చాలా ఈజీగా ఉంటదండి. ఈ విధంగా చేసుకుంటే పని తక్కువ అవుతది. ఇది ఎలా చేసుకోవాలన్నది కూడా నేను నా నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఈ వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయండి డైలీ వ్లాగ్స్ నచ్చినాయా? నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్‌ని. అలానే పక్కనున్న బెల్ బటన్‌ని కూడా యాక్టివేట్ చేసుకుంటే నేను ఏదైనా వీడియోస్ పెట్టగానే మీరు వెతుక్కోకుండానే నా వీడియోస్ మీ ముందుంటాయి.
పక్కన బెల్ బటన్‌ని ట్యాప్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీరు బెల్‌ని గనక ప్రెస్ చేయకపోతే నోటిఫికేషన్స్ అనేవి రావండి. నెక్స్ట్ సబ్స్క్రైబ్ అంటే నచ్చితేనేనండి, వీడియోస్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్‌ని. ఇక్కడ నేను చపాతీలు చేసేస్తున్నాను. ఇప్పుడు సమ్మర్ గూడా కాబట్టి తప్పకుండా మనం ఈవినింగ్ ఏదైనా స్నాక్ ఈ విధంగా గోధుమ పిండితో గానీ ఇలాంటివి చేసినప్పుడు మజ్జిగని తీసుకోవడం ముఖ్యంగా చూసుకోండి. మజ్జిగ గనక తాగకపోతే ఓవర్ హీట్ చేసేస్తుందనమాట ఊరికేనే. చూసారు కదా! ఇక్కడ నేను ఒకే చపాతీలో చూసారా 3 లేయర్స్ లాగా వచ్చింది. ఇప్పుడు మనం దీన్ని ఇటు మార్చుకొని మూడిటిని ఒక సైడ్ నుంచి కాల్చుకోవచ్చు. ఒకవైపు చక్కగా రోస్ట్ అయింది కాబట్టి మనకి ఇంకో సైడ్ కాల్చకపోయినా ప్రాబ్లమ్ ఏముండదు. బానే ఉంటాయన్నమాట. పల్చగా వస్తాయి. చూసారు కదా! మీకు ఇక్కడ లేయర్స్‌ని చూపిస్తున్నాను నేను. కాకపోతే మనం పిండి కలుపుకునేటప్పుడు కొంచెం గట్టిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ పిండి. ఈ విధంగా నేను చపాతీలు ఈజీగా చేసేసుకున్నాను. ఎందుకంటే చపాతీలు చేయడం, కాల్చడం చాలా పని. అందులోనూ సమ్మర్‌లో అయితే మనం స్టవ్ దగ్గర అసలు ఉండి చేయలేమండి ఈ వేడికి. అందుకని నేను ఈ విధంగా సింపుల్ టెక్నిక్‌ని ఒకదాన్ని నేర్చుకున్నాను. ఇది మీతో తప్పకుండా నెక్స్ట్ వీడియోస్‌లో షేర్ చేస్తాను. చూసారు కదా ఫ్రెండ్స్, మాకిక నైట్‌కి డిన్నర్‌కి కూడా నేను ఈ విధంగా చపాతీలు చేసేసుకున్నాను. పిల్లలకి నైట్ వచ్చేసి ఇదే విధంగా చపాతీ పెట్టేశాను. ముద్దపప్పు ఉంది కదా! అది కొంచెం మిగిలితే ఫ్రిడ్జ్‌లో పెట్టానండి. చపాతీ చేద్దాం అంటే నెక్స్ట్ డేకి సాంబార్ పెట్టుకుందాంలే అనేసి కొంచెం. ఇక నేను నైట్ పిల్లలకి చపాతీ తిన్న తర్వాత వాళ్ళకి తర్బూజా జ్యూస్ చేసి ఇచ్చేసాను ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్ ఈ వ్లాగు. మరిన్ని మంచి వీడియోస్‌తో మీ ముందుంటాను. బాయ్ బాయ్. సీ యూ. హ్యావ్ ఎ నైస్ డే. నచ్చినట్టయితే లైక్ చేయండి.